ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తుండమునేకదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీతనయ ఓజి గణాధిప నీకు మ్రొక్కెదన్. మహాగణపతి యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాలు, స్వామివారి యొక్క దివ్య విశిష్టత అమోఘమైనటువంటిది. దీనిని గణపతి నవరాత్రములు అంటారు. అయితే వినాయక చవితి అనేటువంటి రెండు పేర్లతో పిలువబడుతుంది. మరి గణపతి ఎవరు, వినాయకుడు ఎవరు, ఇద్దరు ఒకటేనా అంటే ఒకటి కాదు. కానీ గణపతి యొక్క అంశయే వినాయకుడైనప్పటికీ గణపతి యొక్క దివ్యతత్వంలో, గాణాపత్యంలో మహానుభావుడు మొట్టమొదటగా ఉదయించినటువంటి దివ్య మహోనోహరమైనటువంటిది పసుపు రంగు. అందుచేతనే పసుపుతో ఆ వినాయకుడిని పూజ చేస్తారు, గణపతిని పూజ చేస్తారు. గణపతిని పసుపుతో పూజ చేస్తారు, మట్టితో వినాయకుడిని పూజ చేస్తారు. మహోన్నతమైనటువంటి ఆ గణపతి ఈ భూమిపై అవతరించాడు అనేకమైనటువంటి రూపములతో. అందుచేతనే వేదం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. సకలమైనటువంటి వాడు గణపతి. ఈ భూమిపై కనపడుతున్నటువంటి సమస్తమైనటువంటి వస్తువుల యొక్క దివ్యస్వరూపమే గణపతి. కవులలో గొప్పవాడు గణపతి, జ్యేష్ఠుడు గణపతి, ఆది మూల పురుషుడు గణపతి, సమస్తమైనటువంటి శక్తులకు అధిదేవతగా ప్రకాశించేటువంటి వాడు గణపతి. అందుచేతనే ఆ గణపతిని నిరంతరము అర్చన చేస్తూ ఉంటారు. అందుచేతనే గణములకు పతి కనుక గణపతి. గణములు అంటే సమూహములు అని అర్థం. భూలోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నీ కలిపి ఒక అనేకమైన గణపతులు. అనేకమైనటువంటి గణములు అంటే భూలోకంలో ఉదాహరణకు జలచరములు, ఇది ఒక గణం. ఆకాశంలో ఎగిరేటువంటి ఖగచరములు, ఇది ఒక గణం. మానవులు ఒక గణం, పశువులు ఒక గణం, పక్షులు ఒక గణం. ఇలా అనేకమైనటువంటి సమూహమంతా వీటన్నిటికీ కూడా అధిపతి. ఇక పైలోకములలో గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య ఇలాంటి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ గణములకు కూడా కిన్నరులంతా ఒక సమూహం, గంధర్వులంతా ఒక సమూహం, యక్షులంతా ఒక సమూహం, నాగులంతా ఒక సమూహం. వీళ్ళందరికీ అధిపతి ఎవరు అంటే ఈ మహానుభావుడే. ఒక రహస్యం ఏమిటి అంటే ఈ పసుపుతో ఉన్నటువంటి ఈ గణపతిని అర్చన చేసినట్లయితే విఘ్నములన్నీ తొలగిపోతాయి. ఎప్పుడెప్పుడు తలుస్తారు అంటే వివాహేచ, వివాహమునందు, విద్యారంభే వివాహేచ, ప్రవేశే నిర్గమే తథా, గృహప్రవేశ సమయములందు, వివాహ సమయములందు, సంగ్రామే, సంగ్రామములు చేయుటయందు అంటే యుద్ధకాంక్ష కలిగి యుద్ధములలో విజయం కలగాలి అనుకున్నటువంటి వారు కూడా గణపతిని కనుక అర్చించినట్టయితే విజయం కలుగుతుంది. దేవదేవుడై ఆదిదేవుడై సకల దోషములు పోగొట్టేటువంటి మహానుభావుడు గణపతి. అట్టి గణపతి యొక్క దివ్యమైనటువంటి ఈ నవరాత్రములు 9 రోజులు చేస్తారు. ఈ 9 సంఖ్య చాలా గొప్పదిగా మనకు పరిణమిస్తుంది. ఈ 9 రోజులు మహాగణపతిని అర్చించి ఆ తరువాత వినాయకుని యొక్క పూజ కూడా చేస్తారు. వినాయకుని యొక్క పూజ రేపు మీకు అన్నీ చక్కగా చెబుతాను. ఈవేళ మీకు గణపతి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నాను. గణపతి ఎలాంటి వాడు అంటే వేదం, ఋగ్వేదం అంటుంది ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తెస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహానుభావుడైనటువంటి స్వామి అనేకమైనటువంటి కష్టములు తొలగించి సిద్ధి బుద్ధితో ఉన్నటువంటి మహానుభావుడు. ఈ మహానుభావుని అర్చన చేసినట్లయితే
సిద్ధి కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. కేవలము ఈ వినాయక చవితి రోజునే కాదు, భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ మహానుభావుణ్ణి వినాయకుడుగా అర్చించి సకల గణములకు అధీశ్వరుని చేసి మహానుభావుణ్ణి పూజ చేసినటువంటి గణాధ్యక్షుడిగా చేసినటువంటి రోజు. అందుచేత ఈ వినాయక చవితి అంటే భాద్రపద శుద్ధ చవితిని వినాయక చతుర్థి అంటారు. స్వామివారి బుధవారం నాడు పట్టాభిషిక్తుడైనాడు. బుధవారం స్వామివారికి ఇష్టం. అలాగే మహానుభావునికి నిరంతరమైనటువంటి సేవ చేయటంలో వడపప్పు మహా ఇష్టం, కుడుములు మహా ఇష్టం. అనేకమైనటువంటి పత్రులతో స్వామివారిని అర్చన చేస్తారు. అలాంటి గణపతి యొక్క దివ్య వైభవాన్ని మనం రోజు కాస్త మనం వింటూ ఉందాం. ఈ 9 రోజులు నిరంతరమైనటువంటి గణపతిని అర్చించి తరించి మానవులందరూ విఘ్నముల నుండి తొలగించుకొని లక్ష్మీ ప్రసన్నులై ఆయు ఆరోగ్య ఐశ్వర్యవంతులై ప్రకాశిస్తారు అని భావిస్తూ స్వస్తి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.